హనుమాన్ జయంతి సందర్భంగా జీవీఆర్ నగర్లోని అభయ వీరాంజనేయ స్వామి వారిని మాజీ కార్పొరేటర్ డాక్టర్ కాకు మల్లికార్జున యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలను స్వీకరించి నగర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫౌండర్ మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు సుమారు 5,000 మందికి ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని ప్రారంభింపజేయడం, కోరిన కోరికలు తీర్చే అభయ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకొని సేవించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ కంపెనీలు ఈజీవీఆర్ నగర్లోనే ఉన్నాయని, స్వామివారి ఆశీస్సులతో గత 14 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అసోసియేషన్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అను ఫుడ్స్ రాంబాబు, కేఎంఎల్ నాని, వెంకటసాయి బిస్కెట్స్ నాలి తిరుపతయ్య, బిఆర్టీఎస్ రాజా, ఠాగూర్ ఫుడ్స్ సురేష్, కేవీఆర్ వెంకటరెడ్డి, దుర్గా భవానీ, గోపాల్ శెట్టి, ఆర్బీ బేకరీ చిన్న శేషారెడ్డి, పాలకోవా రాజేష్ మరియు అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జీవీఆర్ నగర్లో వేంచేస్తున్న అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు అను ఫుడ్స్ అధినేత రాంబాబు గారు, కేఎంఎల్ ఫుడ్స్ నాని గారు, అదేవిధంగా రాజా గారు, అదేవిధంగా గోపాల్ గారు, మా టీం అంతా కూడా ఈరోజు సుమారు 14 సంవత్సరాల నుంచి ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతి హనుమాన్ జయంతికి భోజనాలు పెడుతూ ఈరోజు సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం, ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషను వాళ్ళు మాత్రమే ఈ భోజనాలన్నింటినీ ఏర్పాటు చేయడం, దానికి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ హనుమంతుడు అన్నిటికీ ఆంజనేయుడే. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఏ చిన్న ఇది జరిగినా ఓం ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ స్వామి అనుకోవడం మన ఆనవాయితీ. తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు మనకు నేర్పేది కూడా అదే. మన నోటికి అనునిత్యం వచ్చేటువంటి పదం ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఆ స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.